చర్చ ఇదే జరుగుతున్నది. దాదాపుగా బిల్లు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే నివేదిక ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ ఆంక్షల మీదనే చర్చ జరుగుతున్నది. దాదాపు అందరికీ కూడా ఆంక్షల గురించి తెలుసు అనుకుంటాను. అందులో ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారతదేశం అంతటికి కూడా ఒక న్యాయము, తెలంగాణకు ఒక న్యాయం ఎప్పుడు అట్లాగే ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అమలు జరిపిన దాఖలా మనకు కనబడదు. ప్రతిసారి ఉల్లంఘనలే ఉంటాయి ఇక్కడ. కానీ దాని మీద ఎవరు నోరెత్తిన వాళ్ళు ఉండరు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఆనాడు ఇక్కడ ఉన్నది వెల్లోడి ముఖ్యమంత్రి. ఆనాటి నుండి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, పౌర ప్రభుత్వం ఏర్పడేదాకా మధ్యలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఉందా? ఇంకా రాజ్యాంగంలో రెండే ఉన్నాయి, ఉంటే రాష్ట్ర పరిపాలన, లేకుంటే పౌరులు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. అంతకుముందు ఎట్లా ఉండనియండి. జనవరి 26, 1950 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత 2 సంవత్సరాల పాటు తెలంగాణలో ఉన్నది ఏ ప్రభుత్వం? రాజ్యాంగం పుట్టినాడే తెలంగాణలో రాజ్యాంగం వైలేట్ చేయబడ్డది. దీనికి సమాధానం లేదు ఇప్పటికి కూడా. ఆ వెల్లోడి ఏ శక్తితోనే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజ్యాంగంలో లేదు సివిల్ సర్వెంట్ ముఖ్యమంత్రిగా పెట్టాలని. ఇట్లా చాలా ఉన్నాయి. రాజ్యాంగం వయలేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రాజ్యాంగం పుట్టిన రోజు నుంచి తెలంగాణలో వయలేషన్ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఉద్యమాలు చేసిన వాళ్లకు, పోరాటాలు చేసిన వాళ్ళకు విజయాలు దక్కాలి న్యాయంగా. కానీ ఉద్యమాలు, పోరాటాలు చేయడమేమో, త్యాగాలు చేయడం, బలిదానాలు చేయడమేమో తెలంగాణ వంతైతే వరాలు ఇవ్వడమేమో ఆంధ్ర వాళ్ళకైంది. కొట్లాడింది మనము, విజయాల కోసం ఎదురు చూస్తున్నది మనము, త్యాగాలు బలిదానాలు చేసింది మనము, కానీ కోరికలు తీరుస్తున్నది ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం అంతా కూడా స్వయం పాలన కోసం సాగిన పోరాటం. 1000 సంవత్సరాలుగా ఈ ఘట మీద ప్రజలు తప్పిస్తున్నారు. మా పరిపాలన మేము చేసుకోగలుగుతాం. ఒక అద్భుతమైన మేధో సంపత్తికి నిలయం ఈ తెలంగాణ. కేవలం బూరుగుల రామకృష్ణరావు గారి ఆధ్వర్యంలో ఒక 4 ఏళ్లను మనం తీసేసినట్టయితే 1000 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఈ గడ్డ మీద పుట్టిన ప్రజలు ఇక్కడ పరిపాలన చేయలేదు, అవకాశమే రాలేదు. సో మొట్టమొదటిసారి మనకి పరిపాలన రుచి చూడబోతున్నాం. మన ప్రాంతాన్ని మనం పరిపాలించబోతున్నాం. ఈ తరుణంలో కూడా సంతోషించాలా, బాధపడాలా అనేది అర్థం కాని రీతిలో హైదరాబాద్ నగరం మీద మాత్రం మీ పరిపాలన ఉండదు, మొత్తం గవర్నర్ పరిపాలన అని చెప్పి ఒక కొత్త నిబంధనను మన మీద రుద్దుతున్నారు. కొత్త నిబంధన ఎందుకన్నానంటే ఆర్టికల్ 258 ఏదైతే ఉన్నదో 258A ప్రకారము ఈ గవర్నర్కి ఏదైతే విధులు ఇస్తున్నారో ఇది ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కూడా అమలు జరగలేదు. రాజ్యాంగం రాసుకున్నాక మొట్టమొదటిసారి దీన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు. మరి అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది? ఇప్పుడు 50-60 ఏళ్ల నుంచి ఏ రాష్ట్రంలో అవసరం పడింది, తెలంగాణలో ఎందుకు అవసరం పడుతున్నది? దానికి సమాధానం కావాలి వాళ్ళ దగ్గర నుంచి. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకు జరిపి గవర్నర్కు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ప్రత్యేక పరిస్థితి తెలంగాణలో ఏం ఉత్పన్నమైంది? గతంలో చూసినట్టయితే 13 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. అంతకుముందు కూడా కంటిన్యూగా తెలంగాణ కోసం చాలా మంది చాలా రకాలుగా పనిచేశారు, చాలా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. 1996 నుంచి నేను ఈ ఉద్యమంలో ఉన్నాను. 96 కంటే ముందు కూడా 69 నుంచి ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళు కంటిన్యూగా ఏదో ఒకటి వాళ్ళ శక్తి మేరకు చేస్తూనే వచ్చారు. కానీ 2001 ఏప్రిల్ 27న చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత నేను కూడా కో-ఫౌండర్గా ఆయనతో పాటు ఉన్నాను. అక్కడి నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వాదం అనేది ప్రజల్లోకి పోయింది. ఆ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా కూడా తెలంగాణ వాళ్ళు సీమాంధ్రకు సంబంధించిన ఒక అధికారిని దాడి చేసినట్టో, అధికారి మీద దాడి చేసినట్టో, ఒక అధికారిని తిట్టినట్టో, లేకుంటే ఒక మామూలు వ్యక్తి మీద కనీసం కొట్టకపోయినా కూడా బూతులు తిట్టినట్టో ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఎంటైర్ తెలంగాణలో ఒక్కటంటే ఒక ఎఫ్ఐఆర్ లాస్ట్ 13 years లో నమోదు కాలేదు. ఎక్కడ కూడా విధ్వంసం జరగలేదు. మరి అటువంటిప్పుడు ప్రత్యేక పరిస్థితి ఏమొచ్చింది? మాకు రక్షణ లేదు అని వాళ్ళేదో అనగానే దాన్ని నమ్మాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఒక పక్కన బాంబేలో రాజ్ ఠాక్రే బీహార్ కూలీలకు తన్నుతున్నాడు.
దాడులు చేశాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. మరి అక్కడ మీకు 258A ఎందుకు అవసరం పడలేదు? ఇట్లాంటి విధ్వంసాలు క్యాపిటల్ సిటీస్లలో చాలా జరిగినాయి లాస్ట్ 50-60 years లో. కర్ఫ్యూ కూడా పెట్టారు కదా చాలా సంవత్సరాలు చాలా ప్రాంతాలలో. మరి ఎక్కడ కూడా అమలు జరగనప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ప్రత్యేక పరిస్థితి తెలంగాణ హైదరాబాద్ సిటీలో ఏర్పడ్డది అనేది పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ కనుక అటువంటి ప్రత్యేక పరిస్థితికి ఆధారాలు ఏం లేవనుకోండి, దాన్ని వాళ్ళు తొలగించాలి, ఆ అంశం తొలగించాలి. సో అవకాశం ఉంది మనకు. మన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో గట్టిగా నిలదీసి అటువంటి ప్రత్యేక పరిస్థితి ఏం ఉత్పన్నమైంది. ఇంకొకటి ఏంటంటే వెసులుబాటు ఉంది అక్కడ. ఒకవేళ ఇది చట్టంలో పెట్టకపోయినా కూడా ఇప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లాగా ఇప్పుడు మనకు కూడా ఒకటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వస్తుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇప్పుడు ఏవైతే ఆంక్షలు పెట్టారో అవన్నీ చట్టంలో భాగం అవుతాయి. చట్టంలో భాగం అయిన తర్వాత వాటిని ఖచ్చితంగా మనం మోయాల్సి వస్తుంది. కొన్ని సుప్రీంకోర్టులో కొన్ని పోయే అవకాశం ఉంటుంది, బట్ కొన్ని మాత్రం ఖచ్చితంగా మనం మోయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా చట్టాలను పరిరక్షించడానికే ఉంటాయి. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకమైన నిబంధనలు ఉన్నప్పుడు ఆ చట్టంలో ఉన్న నిబంధనలను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొట్టేస్తుంది. కానీ ఆర్టికల్ 258 ప్రకారం ఏదైతే గవర్నర్కు పెత్తనం ఇస్తున్నారో ఒకసారి చట్టంలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయలేదు. కాబట్టి దాని చట్టంలో రాకుండానే మనం ఆపాలి. ఇప్పుడు స్వయం పాలన మనకు హైదరాబాద్లో కావాలనుకుంటే అది చట్టంలో భాగం కాకూడదు. చట్టంలో భాగం కాకూడదు అంటే పార్లమెంట్లో ఈ అంశం ఎత్తేయించాలి. అక్కడ కావాల్సినంత చర్చ చేయడానికి ఆధారం ఉంది. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఎందుకంటే గతంలో ఏనాడు కూడా ఒక్కటంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు కానప్పుడు ప్రత్యేక పరిస్థితి ఏమొచ్చింది. సరే ఒకవేళ మన కోరిక మేరకు ఆ అంశను ఎత్తేసారు అనుకుందాం, కేంద్ర ప్రభుత్వానికి ఆ రైట్ ఎప్పుడు ఉంటుంది. సపోజ్ ఆర్గ్యుమెంట్ కోసం అనుకుందాం, తెలంగాణ ఇచ్చినాక దాడులు చేస్తారేమో. ఏ క్షణాన్నైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆర్టికల్ 356 ప్రకారము ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఒక్క పెన్ను పోటుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీరు చూసారు బీహార్లో ఎమ్మెల్యేలు ఎన్నికై ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. లాలూ ప్రసాద్ ఏమన్నాడు, పోయి రాత్రి 9ంటికి పోయి తెల్లారి పొద్దున కనుక మీరు దాన్ని రద్దు చేయకపోయినట్టయితే ఆ గెలిచిన ఎమ్మెల్యేలు ఏవైతే గెలిచారో వాళ్ళందరినీ మీరు డిస్క్వాలిఫై చేసేసి తొలగించకపోయినట్టయితే, అంటే న్యాయంగా ప్రజలు ఓట్లతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాసనసభ్యులను కనుక ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు రద్దు చేయకపోతే తెల్లారి నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా అన్నాడు. ఆ రాత్రి అనుకోకుండా అబ్దుల్ కలాం అప్పుడు రాష్ట్రపతి ఆయన ఎక్కడో తాష్కంట్లో ఉన్నాడు. ఆ రాత్రి నేను కేసీఆర్ గారితో ఉన్నప్పుడు లేబర్ మినిస్టర్ ఆయన. రాత్రి 11ంటికి కేసీఆర్ ఫోన్ వచ్చింది, అర్జెంటుగా ప్రైమ్ మినిస్టర్ గారు రమ్మంటున్నారు అని. ఎందుకు అంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, ఎవరు లేరు, ముగ్గురే ఉన్నారు ఢిల్లీలో. అంటే ఇంత అర్జెంట్ ఏమొచ్చింది, రేపు పొద్దున వస్తారు, రేపు పొద్దున పెట్టండి అంటే లేదు పొద్దున వరకు ప్రభుత్వమే కూలిపోయేటట్టుంది, రాత్రికి రాత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టాల్సిందే అని చెప్పి. ఎందుకు అంటే లాలూ ప్రసాద్ అల్టిమేటం ఇచ్చాడు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పాను. అన్యాయం కదా, వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, ఎట్లా రద్దు చేస్తారు, అది రాజ్యాంగ విరుద్ధం కదా అంటే అవన్నీ మాకు తెలియదండి, ప్రైమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఆయన ఏం చెప్పిండు, ఈ రాత్రి నేను రాను, మీరు ఏం రాసుకొస్తారో రాసుకోవాలని నేను సంతకం పెడతానన్నాడు. సో 11:30కో 12ంటికో ఒక నోట్ వచ్చింది, క్యాబినెట్ నోట్. ఆయన సైన్ చేశారు. రాత్రి 2ంటికి రాష్ట్రపతి పంపారు. ఆయన అబ్దుల్ కలాం ముందుకేసింది, ఎట్లా చేస్తా నేను చేయను అన్నాడు. దాంతో సోనియా గాంధీ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఆయనకు ఆమె గొడవ అయింది కొంచెం. అందుకే ఆయనకు సెకండ్ టర్మ్ ఇవ్వలేదు. అది ప్రధాన కారణం బీహార్ దాని విషయంలో అనే గొడవ అవ్వడం అనేది. సో తెల్లారంగా 5ంటికి ఆయనతో సంతకం పెట్టించారు. తెల్లారి 7 గంటలకు బీహార్ ప్రభుత్వం రద్దు అయింది. అంటే ఏ ప్రభుత్వాన్నైనా ఒక పెన్ను పోటుతోనే 1 గంటలో రద్దు చేసే అధికారాన్ని రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఒకవేళ సీమాంధ్ర వాళ్ళ మీద ఇక్కడ దాడులే జరిగినాయనుకోండి, ఆ రైట్ మీకు ఎప్పుడు ఉంది కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 258A ఆ క్షణంలో కూడా అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా ఎక్కడైతే గొడవలు అవుతున్నాయో ఆ ప్రాంతాన్ని, అది హైదరాబాదే కావచ్చు, అది నిజామాబాదే కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, ఎక్కడ సీమాంధ్రుల మీద దాడులు జరిగినా కూడా టెంపరీగా అక్కడ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి 258A ప్రకారం గవర్నర్కి వస్తుంది. అది ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ప్రత్యేకంగా చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి చట్టంలో పెట్టారనుకోండి 10 ఏళ్ళు మనకు గుదిబండి అవుతుంది. అది ఇక్కడ పీస్ఫుల్గా ఉన్నా కూడా మనం ఒక ఎస్ఐని కూడా మనం ట్రాన్స్ఫర్ చేయించలేదు. మెయిన్గా దాని ఇంటెన్షన్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరుగుతాయనేది ఇంటెన్షన్ కాదు. వాళ్ళకే బాగా తెలుసు ఏం జరగదు అనే సంగతి, వాళ్ళకే బాగా తెలుసు. పెట్టడానికి కారణం ఏంటంటే 90% పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ హోంగార్డ్ల దగ్గర నుంచి దాదాపు అడిషనల్ డీజీపీల వరకు
హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో 90% ఆంధ్ర వాళ్ళు. వాళ్ళ సర్వీస్ ఇంకున్నది. నిన్న మొన్న కూడా అపాయింట్ అయ్యారు. వీళ్ళందరినీ ఇంకో 10 ఏళ్ళు హైదరాబాద్ను కంట్రోల్లో పెట్టుకోవడానికి, వాళ్ళను ఉంచడానికే ఇవాళ లా అండ్ ఆర్డర్ని గవర్నర్ మీద పెడుతున్నారు తప్ప నిజమైన కారణాలు, సహేతుకమైన కారణాలు ఏవి లేవు. కాబట్టి ఈ ఆంక్షను తొలగించడానికి ఏం చేయాలని నేను చెప్తాను. రెండవది ఏంటంటే, నేను ప్రధానమైన వాటి మీదనే మాట్లాడుతున్నాను. క్లాస్ బై క్లాస్ పోయినట్టయితే చాలా విషయాలు మాట్లాడచ్చు. సరే, కొన్ని పెద్దగా ప్రాధాన్యత లేని వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంబంధం కొన్ని ఉన్నాయి, పెన్షన్స్ ఇట్లాంటివి. సరే, మన తెలంగాణకు బడ్జెట్ ఎక్కువ ఉంది, అవసరమైతే ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంటాం, లేకుంటే మన ఫండ్స్ పెంచుకుంటాం. కొన్ని మనం వెసులుబాటు, కొన్ని విషయాలలో మనం ఓపిక పడదాం. ఎందుకంటే ప్రధానమైన డిమాండ్ అనేది పరిష్కారం అవుతున్నది కాబట్టి చిన్న చిన్న విషయాలలో సర్దుకుపోవడం అనేది అవసరం. ఏ టాబ్లెట్ వేసుకున్నా, ఏ జబ్బుకి ఏ టాబ్లెట్ వేసుకున్నా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దీన్ని కూడా మనం అట్లనే తీసుకుందాం. కానీ శాల్తీ గల్లంతా టాబ్లెట్స్ వేసుకుంటే ఉపయోగం లేదు. తెలంగాణ వచ్చినట్టే వచ్చి స్వయం పాలన లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇది ప్రధానమైన ఆంక్ష, దాన్ని తొలగించుకోవాలి. సెకండ్ ఏంటంటే తాగునీటికి సంబంధించింది. గోదావరి, కృష్ణ రెండే బేసిన్స్ ఉన్నాయి మనకి. ఈ గోదావరి బేసిన్లో చూసినట్టయితే చాలా దారుణమైన అన్యాయం జరిగింది. ప్రపంచంలో మీరు గూగుల్ ఎర్త్ చూసినట్టయితే, గూగుల్ ఎర్త్లో మనకు నది పేరు కొడితే ఆ నది కనబడుతుంది. మీరు ఏ నది వెంటనైనా ప్రయాణం చేయండి గూగుల్ ఎర్త్లో, ఒక 700 కిలోమీటర్లు చిన్న బ్యారేజ్ కూడా లేని నది ఎక్కడ మనకు కనబడదు ప్రపంచంలో. నేను చాలాసార్లు చూసిన, రాత్రి 11, 12 దాకా నిద్ర వచ్చేదాకా ఒక్కొక్క నది పడిపోయేది. మరి ఏదన్నా ఉంటే నాకు శాస్త్రసార్ రెడ్డి గారు చెప్పాలి. ఏ నది మీద కూడా 700 కిలోమీటర్లు జనావాసాలు ఉన్న దగ్గర, జనావాసాల మధ్యలోకి వెళ్ళి ప్రవహిస్తున్న నది మీద 700 కిలోమీటర్లు బ్యారేజ్ లేకుండా ఏ నది ప్రపంచంలో లేదు. అది గోదావరి నది. ఇంత కరువు ప్రాంతాల మధ్యలో నుంచి పోతూ ఎందుకు బ్యారేజ్ లేదు అని అంటే, నిర్లక్ష్యం అనే ఒక్క మాటతో సరిపెట్టలేము. చాలా పెద్ద కుట్ర జరిగింది దాని వెనకాల. ప్రధానమైన కుట్ర ఏంటంటే, తెలంగాణలో పడ్డ వర్షపు నీళ్లను రాజమండ్రికి, విజయవాడకు తరలించే కుట్ర దాని వెనకాల ఉంది. అక్కడనేమో తప్పనిసరి పరిస్థితుల్లో నాగార్జున కట్టారు, శ్రీశైలం కట్టారు. ఆ వచ్చిన వర్షపు నీళ్ళన్నింటినీ వాటిలో నిల్వ చేసుకొని వాళ్ళ అవసరాల మేరకు విద్యుత్ శక్తి ముసుగు లోపల ఎప్పటికప్పుడు తరలించుకుపోయారు. గోదావరి మీద ఏమైందంటే, అటువంటి రిజర్వాయర్ ఏది లేదు. వాళ్ళకు అవసరానికి నీళ్లు తీసుకుపోయారు. బట్ వర్షపు నీళ్ళు అన్నింటినీ తీసుకుపోవడానికి ఏ ఆటంకం లేకుండా ధవళేశ్వరం దాకా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ధవళేశ్వరం